వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సదర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 3,000కు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ ద్వారా. ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అప్లై చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇందులో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. పెరంబూర్, గోల్డెన్ పార్క్, పొడనూర్ 3 డిఫరెంట్ ఏరియాస్లో మనకి డిఫరెంట్ వర్క్ స్టేషన్స్లో ప్రజెంట్ ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం వన్ బై వన్. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి June 30 ఈవినింగ్ 5 PM వరకు అవకాశం ఉంది. ముందుగా సదర్న్ రైల్వేలో ఆ జియోగ్రఫీ ఏరియా ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్న స్టేట్స్కి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ అయితే ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్, కర్ణాటకలోని ఒక జిల్లా, తర్వాత ఏపీకి సంబంధించి 2 జిల్లాల వారికి మాత్రమే అవకాశం ఉంది. ఒకటి SPSR నెల్లూరు, ఇంకొకటి చిత్తూరు. సో వీరు మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. జనరల్గా అప్రెంటిస్ అంటే చాలా టోటల్ ఆల్ ఇండియా వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మాత్రం ఈ 2 జిల్లాల వారికి మాత్రమే అవకాశం ఉంది. పెరంబూర్ చెన్నై డివిజన్లో ప్రజెంట్ ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇందులో ఫ్రెషర్ కేటగిరీ, XIT కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయి. రైల్వే హాస్పిటల్ సంబంధించిన కేటగిరీలో మీకు 80 వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఏరియాలో. MLT సంబంధించిన రేడియాలజీ, తర్వాత IT సంబంధించిన డిఫరెంట్ ట్రేడ్స్ ఒక్కో కేటగిరీలో 170, 120, 200 ఈ విధంగా వేకెన్సీ ఉన్నాయి. ఇందులో మనకి డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రిక్ సంబంధించిన వర్క్షాప్ ఉంటుంది, లోకో వర్క్షాప్స్ కానీ, ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇలా డిఫరెంట్ వర్క్షాప్లో వేకెన్సీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చెన్నై డివిజన్ కూడా మీకు 60, 80, 40, 30 ఈ విధంగా ఒక్కొక్క డివిజన్లో వేకెన్సీ ఉన్నాయి. ఓవరాల్గా 936 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఫిట్టర్, పెయింటర్, వెల్డర్ ఇటువంటి కేటగిరీ మీరు అప్లై చేయాలంటే 10th పాస్ అయి ఉండాలి, మినిమం 50% మార్క్స్తో. మీరు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే మీరు MLT సంబంధించిన కేటగిరీ ఇది. ఇంటర్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారికి అవకాశం ఉంది. XIT సంబంధించిన కేటగిరీ. సో ఇందులో మనకి ఫిట్టర్, మిషనిస్ట్, MMV, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వైర్మ్యాన్, అడ్వాన్స్ వెల్డర్, గ్యాస్ సంబంధించిన కేటగిరీ అది. ఎలక్ట్రీషియన్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, PASSA కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో వీటికి ఏంటంటే 10th క్లాస్తో పాటుగా రెలవెంట్ ఫీల్డ్లో మీరు ITI కంప్లీట్ చేస్తుంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మీకు 10thలో. ఒకవేళ SC, ST, PWBD అయితే వీళ్ళకి పర్సనల్ సంబంధించిన క్రైటీరియా అయితే లేదు. ట్రైనింగ్ కొంతమందికి 1 year, కొంతమందికి 2 years, కొంతమందికి 1 year 3 months ఈ విధంగా మీ యొక్క కేటగిరీని బట్టి ట్రైనింగ్ అయితే ఉంటుంది. స్టైపెండ్ మీరు 10th సంబంధించిన క్వాలిఫికేషన్తో వెళ్తే కనుక 6,000, 12th ITI సంబంధించిన కేటగిరీ అయితే మీకు 7,000 per month స్టైపెండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ మినిమం 15 ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 22 and 24. సో ఈ విధంగా కేటగిరీని బట్టి ఏజ్ ఇవ్వడం జరిగింది. అప్రైజ్ లిమిట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్. OBC వారికి 3 years, SC, ST వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఇది. నెక్స్ట్ ఫీజు. SC, ST, PWBD ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఫీజు లేదు. మిగతా వారందరూ కూడా 100 rupees త్రూ ఆన్లైన్ ద్వారా మీరు పే చేయవలసి ఉంటుంది. ఏ విధంగా తెలుస్తుంది షార్ట్ లిస్ట్ అయితే కనుక SMS ఆర్ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సదర్న్ రైల్వే సంబంధించిన వెబ్సైట్లో మీకు ఎడ్యుకేషన్ ఏమైతే మార్క్స్ వస్తాయో వాటిని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ వేకెన్సీ. ప్రజెంట్ ఇది సేలం, ఫాల్ఘాట్, త్రివేంద్రం సంబంధించిన డివిజన్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవి. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఆ సదర్న్ రీజన్ ఏమైతే ఉందో, రీజన్ అంటే జియోగ్రాఫిక్ రీజన్ ఏమైతే కవర్ అవుతుందో వాళ్ళకి మాత్రం వేకెన్సీస్. నెల్లూరు, చిత్తూరు ఈ 2 జిల్లాల వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. మిగతా మనకి పక్క స్టేట్స్ ఎలిజిబిలిటీ అది. ఇందులో ఫ్రెషర్ కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ డివిజన్స్ కోయంబత్తూరు సంబంధించి సిగ్నల్ టెలికమ్యూనికేషన్ కానీ, త్రివేంద్రం డివిజన్ ఇందులో ఒక 700 వేకెన్సీస్ ఉన్నాయి దగ్గరగా. ఫాల్ఘాట్ డివిజన్, సేలం డివిజన్ మీకు ఈ డీజిల్ లోకో షెడ్ కానీ, క్యారేజ్ వ్యాగన్, తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించిన లోకో షెడ్ ఒకటి, మినిస్ట్రీల్ సంబంధించిన జనరల్, ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ 10th క్లాస్ పాటుగా రెలవెంట్ ఫీల్డ్లో మీరు ITI కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు MLT సంబంధించిన కేటగిరీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది చదువు ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం 15 ఉండాలి, మ్యాక్సిమం అంటే మీరు
ఫ్రెష్ అయితే 22, ఎక్స్ అయితే ఎంఎల్టీ కేటగిరీ అప్లై చేస్తే 24 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ కూడా ఫీజు అయితే ఉంది, ₹100 ఫీజు పే చేయాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఒకవేళ ఆల్ కేటగిరీ ఉమెన్ ఈ కేటగిరీ అయితే మీకు ఫీజు అయితే లేదు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీకు డీటెయిల్స్ ఇవ్వగానే మీకు చెప్తుంది ఫీజు ఉందా లేదని చెప్పేసి అక్కడే. నెక్స్ట్ ట్రైనింగ్. సో మీకు కేటగిరీని బట్టి కొన్ని కేటగిరీ వరకు 2 years, కొన్ని కేటగిరీకి 1 year, ఇంకొంతమందికి 1 year 3 months ఈ విధంగా ఉంటుంది మీకు. మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగానే క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ నోటిఫికేషన్. ఇది కూడా సేమ్ June 30 ఈవినింగ్ 5 PM వరకు, ఈవినింగ్ 5 PM వరకు అవకాశం ఉంది ఆన్లైన్ అప్లై చేయడానికి. సో మనకి తిరుచి అండ్ మధురై డివిజన్ సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ కూడా సేమ్ మనకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు ఈ 2 జిల్లాల వారు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ కూడా. మనకి పొన్మలై వర్క్షాప్ సంబంధించి ఫ్రెషర్ అండ్ ఎక్స్ ఐటీఐ సంబంధించిన ఐటీఐ కేటగిరీ వాళ్ళకి 334 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. తర్వాత తిరుచిరాపల్లి సంబంధించిన డివిజన్లో 217 వేకెన్సీస్ ఉన్నాయి. మధురై సంబంధించిన డివిజన్లో 149 వేకెన్సీస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఈ పెయింటర్, ఫిట్టర్, వెల్డర్ ఈ కేటగిరీ వరకు 10th పాస్ అయి ఉండాలి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువు ఉండాలి ఇంటర్లో. ఎక్స్ఐ కేటగిరీ అయితే రెలవెంట్ ఇయర్లో మీరు 10th పాటుగా ఐటీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఒకటి, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇంకా ఫిట్టర్, మెషినిస్ట్, ఎంఎంవి, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, వైర్మ్యాన్, అడ్వాన్స్ వెల్డర్. సో ఇవి కేటగిరీస్. ఇక్కడ సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం 15, మ్యాక్సిమం 24 అండ్ 22 ఇచ్చారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది. ఫీజు కూడా సేమ్ ₹100 ఉంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఉమెన్ కేటగిరీ అయితే మీకు ఫీజు అయితే లేదు. సో మిగతా వారందరూ కూడా ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు కేటగిరీని బట్టి 1 year కానీ లేదా 2 years కానీ లేదా 1 year 3 months ఈ విధంగా మీకు ట్రైనింగ్ ఉంటుంది. 10th బేస్తో మీరు సెలెక్ట్ అయితే 6,000, 12th ఐటీ కేటగిరీ అయితే 7,000 per month మీకు స్టైపెండ్ వస్తుంది. సో మీకు ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇది ఆన్లైన్ సమ్ అప్లికేషన్ పేజ్ ఇది. ఇక్కడ మీకు డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, దేనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీకు యూనిట్ అంటే గోల్డెన్ పార్క్, పెరంబూర్ లేదా పాట్నా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. దేనికి అప్లై చేస్తున్నారు, ఫ్రెషర్, ఐటీ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీ, తర్వాత ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకుని మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మొత్తం ఇక్కడ చెప్తుంది అనమాట. ప్రొసీడ్యూర్ నెక్స్ట్ పేజ్ అనండి. మీకు ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్యూర్ నెక్స్ట్ పేజ్. ఆ తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయన్నమాట. మొత్తం ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ 1లో ఏముంటుంది, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6. సో ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్గా అప్లికేషన్ మీ యొక్క ప్రింట్అవుట్ అక్నాలజ్మెంట్ తీసుకుంటే అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఫీజు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు. కింద డిక్లరేషన్ మీరు టిక్ చేయాలి. క్లిక్ హియర్ టు ఫిల్ న్యూ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. ఇక్కడ చెప్తుంది మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆల్ కేటగిరీ ఉమెన్ అయితే మీకు ఎటువంటి ఫీజు లేదు. ఎవరు ఏ కేటగిరీ వారు ఫీజు పే చేయాలో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అన్నీ ఓకే అనుకుంటారు. మీరు ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి ప్రొసీడ్ ఫిల్ అనండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫైనల్గా మీకు ఐడెంటిఫికేషన్ కానీ అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసి మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది అక్కడతో. ఈ విధంగా ఉంటుంది ఫామ్ అయితే. సో డీటెయిల్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకుని అప్లై చేయండి. ముందుగా మీ యొక్క నేమ్, మీ యొక్క జెండర్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు బయట వేరే చోట అప్లికేషన్ సబ్మిట్ చేసిన నెట్ సెంటర్లో కానీ జిరాక్స్ షాప్లో కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీరు చెప్పండి. ముందుగా మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అదేవిధంగా ఎంటర్ చేయమని చెప్పండి. ఇవి వివరాలు. ఇది ఫ్రెండ్స్ మనకి సదర్న్ రైల్వే సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.